విశాఖ బీజేపీకి కంచుకోట అయినప్పటికీ ఇక్కడి నుంచి బీజేపీకి పోటీ చేసే అవకాశం దక్కలేదన్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కుటుంబ రాజకీయాల పరంగా విశాఖ టికెట్ టీడీపీకి ఇవ్వడం జరిగిందని జీవీఎల్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ జీవీఎల్ ఫర్ వైజాగ్ అన్న నినాదంతో పనిచేస్తూనే ఉంటానన్నారు. నేను ముందే చెప్పాను, జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది అది పనిచేశాను, అది నా కమిట్మెంట్. ఇది ఎన్నికలకు పరిమితం కాదు. భవిష్యత్తులో కూడా విశాఖపట్నంలోనే ఉంటూ విశాఖ అభివృద్ధికి నా వంతు పూర్తి స్థాయి కృషి చేస్తానని చెప్పి నేను ఇప్పటికే చెప్పటం జరిగింది. దాని గురించి ఈరోజు రేపు అనేక మంది ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ టికెట్ పై పోటీ చేయనందుకు అనేక మంది శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్ వచ్చి ఫోన్లలోనే సంప్రదించడం జరిగింది. నన్ను చాలామంది బాధ వ్యక్తం చేయటం జరిగింది. ఒకప్పుడు విశాఖపట్నం భారతీయ జనతా పార్టీకి కంచుకోట లాంటిది. అటువంటి సీట్ను మేము ఈసారి పోటీ చేయట్లేదని చెప్పి అనేక మంది బాధపడటం జరిగింది. సో వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. రాజకీయాల్లో కూటమి కట్టాము. సో ఈ సీటు భారతీయ జనతా పార్టీ పోటీ చేయటం లేదు. కొంత కుటుంబ నేపథ్యం కారణంగా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు. అయినా కమిట్మెంట్ ఫర్ వైజాగ్